వెల్కమ్ అందరికి కూడా. సో ఈ వైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ సార్ అందరికి. సో ఇవాళ మనం హెల్త్ అవేర్నెస్, టోటల్ గా హెల్త్ ఏ విధంగా మనకు డిస్టర్బ్ అవుతుంది, ఏ విధంగా మనం ఆరోగ్యాన్ని జస్ట్ పడుకోవడం ద్వారా నయం చేసుకోవచ్చు అనే విషయం చాలా ఎగ్జైటింగ్ విషయం అన్నమాట. ఇది హ్యాపీగా మనం పడుకొని నీళ్ళు తాగుతూ మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవచ్చు. సో ప్రతి మనిషి కూడా ఒక ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ను డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ బయోటోరియం అనే కంపెనీని. సో మనం స్టార్ట్ చేద్దాం లీడర్స్. అందరికీ వెల్కమ్ వన్స్ అగైన్, వామ్ వెల్కమ్. సో అందరికీ ఆరోగ్యం. సో ఇక్కడ మనకు అందరికీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ మనం ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇవాళ 90% మంది ఆరోగ్యం కరెక్ట్ గా లేదనమాట. సో సో ఈ కాన్సెప్ట్ జస్ట్ విత్ ఇన్ 1 minute లో, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి టెన్షన్ లేకుండా జాగ్రత్తగా వినండి. సో ఏ టెన్షన్ ఉన్నా వదిలేసేయండి నెక్స్ట్ ఒక 30-40 మినిట్స్ కొరకు. సో ఈ సెషన్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారంటే సో రియల్ గా మీకు ఒక అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు మార్చుకోవచ్చు. మీ ఫ్యామిలీని టోటల్ గా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అద్భుతమైన ఒక ఆరోగ్యం ప్లస్ ఆదాయం రెండు కూడా మీకు ఇక్కడ నుంచి సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి లీడర్స్ చాలా జాగ్రత్తగా నెక్స్ట్ 30-40 మినిట్స్ వింటూ ఉండండి. స్క్రీన్ చూస్తూ వినండి, ఇంకా క్లియర్ గా మీకు అర్థం అవుతుంది. స్క్రీన్ పక్కన పెట్టకుండా ఆ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు ఏదైతే వాడుతున్నారో ఇప్పుడు చూస్తూ వినండి. అలాగే ఇవాళ అందరికీ ఆరోగ్యం అనేది మనకు చాలా ముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక హెల్త్ సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మనకు ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనమాట ప్రతి ఫ్యామిలీలో కూడా. ఇక్కడ మీకు ఫోటోలో చూపించినట్టుగా బీపీ కావచ్చు, కాకపోతే కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, మైగ్రేన్ లాంటి ఇష్యూస్ కావచ్చు, హెడేక్ కావచ్చు, షుగర్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, టోటల్ గా జాయింట్ పెయిన్స్ అన్ని కూడా, అలాగే ఎసిడిటీ లాంటి ప్రాబ్లం కావచ్చు, అలాగే హార్ట్ ఇష్యూస్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, బీపీ, ఇలాగ కొలెస్ట్రాల్ జామ్ అవుతున్నాయి బాడీలో. చాలా మంది బరువు కూడా విపరీతంగా పెరుగుతున్నారు. వెరికోస్ వెయిన్స్, అలాగే ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నాను మనం చూస్తా ఉన్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, ఈ విధంగా జీవితాంతం మందులు మింగుతున్న వాళ్ళు ఉన్నారు. మనం బయట మీరు గమనిస్తున్నారు, ప్రతి ఇండ్లలో కూడా ఇట్లా ఉంటుంటాయి అన్నమాట. రోజుకి 10 టాబ్లెట్లు మింగుతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. రోజుకి 5-10 టాబ్లెట్లు మినిమంగా మింగుతున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. పూటకి 3 టాబ్లెట్లు అంటే 3 పూటలు కలిపి 9 టాబ్లెట్లు మింగుతా ఉన్నారు ఇవాళ. అట్లా అసలు ఇంకా చాలా మంది అయితే డబ్బాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. టాబ్లెట్ల కోసం ఒక సపరేట్ బాక్స్ పెట్టుకుంటారు. ఎక్కడ పెళ్లిళ్ళకి వెళ్ళినా, ఊర్లకు వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, టూర్కి వెళ్ళినా కూడా ఆ టాబ్లెట్ల బాక్సులు తీసుకెళ్తా ఉంటారు అనమాట. ఇవాళ చూస్తే మనిషి యొక్క శరీరం ఒక మెడికల్ షాప్ లాగా తయారైపోయింది. ప్రతి దానికి టాబ్లెట్లు వేసుకోవడం, కొన్ని డాక్టర్లు చెప్తే వేసుకుంటున్నారు, కొన్ని ఏమో డైరెక్ట్ గా వేసుకుంటున్నారు. సో ఈ విధంగా టాబ్లెట్లు అనేది విపరీతంగా మింగుతున్నారు అనమాట. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే, ఎన్ని టాబ్లెట్లు మింగినా సరే ఆ రోగం కూడా కంటిన్యూగానే ఉంటా ఉందన్నమాట, అలాగా తగ్గడం లేదు. మీరు చూడండి, ఇప్పుడు షుగర్, బీపీ అనేది ఉంది, జీవితాంతం మందులు మింగినా సరే తగ్గదు. జీవితాంతం మందులు మింగాల్సిందే, అయినా కూడా తగ్గదు. సో ఈ విధంగా మనం జీవితాంతం మింగుతూనే ఉంటారు. మరి తగ్గకపోగా కంటిన్యూగా అలాగే అయినా ఉంటది అంటే అది కూడా కాదు, పెరుగుతూనే ఉంటది అనమాట. షుగర్, బీపీ విషయంలో మీరు గమనిస్తే అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటది. రోజు రోజు టాబ్లెట్లు మింగినా రోజు రోజు అది పెరుగుతూనే ఉంది. సో ఆ విధంగా తగ్గడం లేదనమాట. సో అట్లా ప్రాబ్లమ్స్ అనేది మనిషిని సతాయిస్తా ఉన్నాయి అనమాట. ఒక్కసారి షుగర్, బీపీ అటాక్ అయిందంటే జీవితాంతం సఫర్ అవుతా ఉన్నారు చాలా మంది కూడా. ఈ రోజుల్లో మరి షుగర్, బీపీ అనేది ప్రతి ఇండ్లలో 35-40 ఇయర్స్ లోనే స్టార్ట్ అయిపోతుంది అందరికి కూడా. సో ఈ విధంగా ప్రతి ఫ్యామిలీలో ఈ విధంగా సఫర్ అవుతున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. అసలు మరి జబ్బులు ఎందుకు వస్తున్నాయి అసలు అనేది మనకు తెలియాలన్నమాట ఇప్పుడు. సో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు అనేది కూడా మనం ఇవాళ చూద్దాం. సో మరి అసలు ఏ వ్యాధి అయినా ఎందుకు వస్తుంది మనిషికి అనే విషయం మనం ఇక్కడ ప్రధానంగా చర్చిస్తే, దానికోసం రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్, ఏ డిసీజ్ అయినా మనిషికి ఎందుకు వస్తుంది అంటే మనిషి యొక్క సర్క్యులేషన్ సిస్టమ్స్ కరెక్ట్ గా లేకపోవడం. ఇవాళ మనిషి సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ బాడీలో కరెక్ట్ గా లేదు, తగ్గిపోయింది అనమాట. కరెక్ట్ గా లేకుండా దాంతో పాటుగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతా ఉన్నాయి మనిషికి. సో సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు,
అలాగే ఆక్సిజన్ కూడా కరెక్ట్ గా లేదనమాట. ఈ విధంగా మీరు చూడండి, ఒక ఫోటో కనబడతా ఉంది మీకు స్క్రీన్ మీద. మన బాడీ టోటల్ గా కూడా రక్త ప్రసరణ వ్యవస్థ అన్నమాట. బాడీలో ప్రతి కోణానికి కూడా బ్లడ్ వెళ్ళాలి. సో ఎంత ప్రపోర్షన్ లో వెళ్ళాలో అంత ప్రపోర్షన్ లో కరెక్ట్ గా బ్లడ్ వెళ్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అనమాట. ఏ ఇబ్బంది లేదు. ప్రతి ఆర్గాన్ కూడా కరెక్ట్ గా పనిచేస్తుంది మన బాడీలో. 78 ఆర్గాన్స్ ఉంటాయి మన బాడీలో. 78 ఆర్గాన్స్ కూడా సక్రమంగా ఎంత ప్రపోర్షన్ లో బ్లడ్ వెళ్ళాలో అంత ప్రపోర్షన్ లో బ్లడ్ వెళ్తేనే అవి కరెక్ట్ గా పనిచేస్తాయి. లేకుంటే సక్రమంగా పనిచేయవన్నమాట. సో సక్రమంగా పనిచేయకపోవడం వల్ల శరీర భాగాలు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో మరి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకు సర్క్యులేషన్ లేకపోవడం వల్ల అని మీరు గమనిస్తే ఇక్కడ చూస్తే అనేక రకాలైన జబ్బులు ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, వందల కొద్ది జబ్బులు ఉన్నాయన్నమాట. అది కంటి చూపు సరిగా లేదంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదని అర్థం. బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. అల్జిమార్స్ ఉంది అంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. సోరియాసిస్ ఉంది అంటే సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. స్లీపింగ్ డిజార్డర్ అంటే నిద్ర సరిగా లేదు మనిషికి ఇవాళ. అంటే 90% మందికి నిద్ర సరిగా లేదు ఇవాళ. ప్రతి ఫ్యామిలీలో మనం చూస్తా ఉన్నారు. టాబ్లెట్లు వేసుకుంటే కూడా నిద్రపోతలేరు కొంతమంది. సో టాబ్లెట్ వేసుకున్నా కూడా ఒక గంట 2 గంటలు నిద్రపోతున్నారు, మళ్ళీ లేచి కూర్చుంటున్నారు, లేదంటే అట్లాగే బెడ్ మీద ఉండిపోతున్నారు నిద్ర లేకుండానే. అలాగే చాలా మంది నిద్ర లేకపోవడం వల్ల కొంతమంది మందు తాగుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కళ్ళు తాగుతున్న వాళ్ళు ఉన్నారు. మనం గమనిస్తూ ఉంటాం అనమాట. సో ఎందుకు తాగుతున్నారు అంటే ఇది తాగుతేనే కొంతసేపు నిద్ర పడుతుంది అని చెప్పేటోళ్ళు ఉన్నారు మనకు సమాధానం. సో అట్లా నిద్ర కోసం చాలా తిప్పలు పడుతున్నారు. సో ఎందుకు నిద్ర అంతగానం డిస్టర్బ్ అయిందంటే సరిగ్గా సర్క్యులేషన్ లేదన్నమాట. అలాగే గురుక కొట్టడం కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, సర్క్యులేషన్ లేకపోవడం వల్లనే. మజిల్ పెయిన్ అయినా అంతే. అర్థరైటిస్ ప్రాబ్లం ఉందంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదని అర్థం. అలాగే లంగ్స్ అండ్ లివర్ ప్రాబ్లం, ఇండైజెషన్, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే మెన్స్ట్రువల్ డిసార్డర్ కూడా ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం అన్నమాట. చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా పీసీఓడి ప్రాబ్లం అంటున్నారు అనమాట. లేడీస్ పరంగా మనం చూస్తా ఉన్నాం, ప్రతి ఇంట్లో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. సో దాని వల్ల ఏమైతుందంటే ఇన్ఫర్టిలిటీ స్టేజ్ వచ్చేస్తున్నమాట. మేల్ గానీ ఫిమేల్ గానీ పిల్లలు పుట్టే శక్తి కూడా తగ్గిపోయింది ఇవాళ చాలా మందికి. 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా పిల్లలు లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. అది కూడా ఎందువల్ల సమస్య వస్తుందంటే సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకపోవడమే అన్నమాట. దాని యొక్క మూల కారణం కూడా కనుక్కుంటే సర్క్యులేషన్ లేకపోతే ఆటోమేటిక్ గా మనకి ఏమైతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. దానివల్ల ఈ 2 కారణాల వల్ల ఇన్ని రకాల జబ్బులు ఉన్నాయి మనిషికి. పైల్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పెరాలసిస్, అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా థైరాయిడ్ కావచ్చు, బాడీ స్వెల్లింగ్ కావచ్చు, అలాగే కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం బాడీలో, ఫ్యాటీ ఒబెసిటీ, హార్ట్ అటాక్స్, డయాబెటీస్, పార్కిన్సన్స్, లో బీపీ, హై బీపీ, ఈవెన్ క్యాన్సర్, వెరికోస్ వెయిన్స్, ఏ జబ్బన్నా మీరు చూసుకోండి. ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న 43 రకాల జబ్బుల పేర్లు ఉన్నాయి. ఇంకా దానికి మించి కూడా ఉన్నాయన్నమాట. వాటన్నిటి కూడా కారణం సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకపోవడమే. మరి సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు లేదు అంటున్నారు. సరే మరి సర్క్యులేషన్ అనేది ఎందుకు తగ్గింది, ఎందుకు తగ్గిపోయింది ఇప్పటి వరకు మనిషికి? సో అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. తర్వాత మళ్ళీ మరి సర్క్యులేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనిషికి అంటే ఇవాళ మనిషి పంచభూతాలకు దూరం అయిపోయిండు. పంచభూతాలకి దూరం అయిపోవడం వల్ల ఏమైందంటే టోటల్ గా సర్క్యులేషన్ అనేది ఇష్యూ అనేది ఏర్పడింది. పంచభూతాల్లో ముఖ్యమైన ఒక రెండింటి గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అంటారు. భూమి గురించి, అలాగే వాటర్ గురించి. సో ఇవాళ భూమి మీదనే జీవజాతి మొత్తం ఉండడానికి కూడా కారణం ఏంటంటే భూమికి ఉన్న 2 రకాల ఫోర్స్ అంటే శక్తులు అని అనుకోవచ్చు అనమాట తెలుగులో. గ్రావిటేషనల్ ఫోర్స్, అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మనం భూమి మీద జీవించి ఉండగలుగుతున్నాం అన్నమాట. అంటే గ్రావిటేషన్ వల్ల భూమి మీద నిలబడి ఉండగలుగుతున్నాం. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మన హార్ట్, మన బ్రెయిన్ పనిచేస్తాం. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మన హార్ట్, మన బ్రెయిన్ పనిచేస్తుంది అన్నమాట. సో భూమిలో నుంచి వచ్చే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీని తీసుకొని మన హార్ట్ పనిచేస్తుంది, మన బ్రెయిన్ పనిచేస్తుంది. మరి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఏమైందంటే ఇవాళ సార్ ఈ భూగోళమే ఒక అయస్కాంత శక్తి అంటారనమాట. ఆల్రెడీ మనం చదువుకున్నాం కూడా ఈ సబ్జెక్ట్ గురించి, అయస్కాంత శక్తి గురించి. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లో ఇది సబ్జెక్ట్ అన్నమాట. సైన్స్, ఫిజిక్స్ లో చూసుకుంటే ఇది. సో అందరం చదువుకున్నామే, బట్ దీని అందరు కూడా మిస్ అయిపోయారు అనమాట. ఇవాళ దీని గురించి అవగాహన చాలా తగ్గిపోయింది అందరికి కూడా. ఈ భూగోళం యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీ అన్నమాట. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ భూమిలో నుంచి వస్తుంది. మనకు సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీ వస్తుంది భూమిలో నుంచి. ఆ సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీని తీసుకొని మన హార్ట్ బీట్ అవుతుంది. మన బాడీకి ఒక శక్తి అనేది వస్తుంది అనమాట అందులో నుంచి, భూమిలో నుంచి.
మరి ఇది తగ్గిపోయింది అంటున్నాం కదా, ఎందుకు తగ్గిపోయింది అంటే ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది, ఇక్కడ ఒకసారి మీరు ఫోటో చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఒక 50 ఏళ్ళు, 100 ఏళ్ల క్రితం, 150 ఏళ్ల క్రితం మన యొక్క లైఫ్ స్టైల్ ఏంటంటే మట్టికి 24 గంటలు కూడా కనెక్షన్ లో ఉన్నాం. మన పెద్దలు కానీ మన పూర్వీకులు కానీ అందరు కూడా 24 గంటలు మట్టి మీద ఉన్నారు, చెప్పులు వాడలేదు, షూస్ వాడలేదు, మట్టి ఇళ్లలోనే ఉన్నారు. ఇంటి లోపల మట్టితోనే ఉండేది, అలుక్కొని కానీ ఎర్రమట్టితోనే కానీ పేడతోనే కానీ దాని మీద పడుకునేది. అలాగే మరి బయటికి వస్తే కూడా వాకిట్లో కూడా మట్టితోనే ఉండేది, రోడ్లంతా కూడా మట్టితోనే ఉండేది. ఎప్పుడైతే మన కాలు మట్టికి తగిలిందో, మన శరీరం మట్టికి తగిలిందో, మట్టిలో నుంచి ఒక ఎనర్జీ వస్తుంది. ఈ విధంగా మీకు ఒక ఇమేజ్ కనబడుతుందో చూడండి. ఒక మట్టిలో నుంచి మన బాడీ ఒక శక్తిని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఆ శక్తి ద్వారానే మన బాడీలో సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుండేది. అందువల్లనే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మన పెద్దలందరూ కూడా 100 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా బతికిరు. 110 సంవత్సరాలు కావచ్చు, 120 సంవత్సరాలు కావచ్చు, ఈవెన్ 150 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా బతికిరు ఆ టైంలో. ఓన్లీ ఏదైనా వైరస్ల ద్వారా జబ్బులు వచ్చినాయి తప్ప షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు, క్యాన్సర్లు ఇలాంటి డీజనరేటివ్ జబ్బులు ఏవి కూడా లేవన్నమాట మన పెద్దలకి. సో ఆ విధంగా అంత ఆరోగ్యంగా ఉన్నారు, ఒక శక్తివంతులుగా ఉన్నారనమాట. చాలా ఒక అనంతమైన శక్తిలాగా ఉండేది మన పెద్దలకి. సో కానీ ఇప్పుడు ఎలాంటి మనం ఉన్నామంటే, ఎలాంటి భూమి మీద మనం ఉన్నామంటే ఫ్రెండ్స్, ఇవాళ అయస్కాంత శక్తి కోల్పోతున్నాం మనం. ఎందుకు అంటే ఇవాళ చూడండి, మనం టోటల్ గా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది మనిషికి. సో మనం భూమికి కనెక్షన్ లో లేకుండా వెళ్ళిపోయినాం అనమాట. ఇప్పుడు భూమి మీద కనెక్షన్ లో లేము, ఎర్తింగ్ అనేది దొరకడం లేదు మనిషికి. ఎందుకు దొరకడం లేదంటే ఈ విధంగా సిమెంట్ ఫ్లోర్స్ మీదకి మారిపోయినాం, ఐరన్ మధ్యలోకి వచ్చేసినాం మనం. లక్షల కోట్ల టన్నుల ఐరన్ మన మధ్యలో ఉంది. అలాగే సిమెంట్ కాంక్రీట్ మధ్యలో మనం ఉన్నాం అనమాట. మనం తిరిగే ప్లేస్ అంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్ తోనే కప్పేసేసినాం ఆల్రెడీ. అందువల్ల ఎర్త్ కి మనకి దూరం పెరిగిపోయింది. ఇప్పుడు చూడండి, మట్టి మీద లేం మనం, భూమి మీదనే ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మనిషి కూడా ఇవాళ భూమి మీదనే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మట్టికి 2 నుంచి 3 అడుగుల పైన ఉన్నాం మనం. మన కాలు మట్టికి తగలడం లేదు, మన బాడీ మట్టికి తగలడం లేదు, మన శరీరం. ఈవెన్ పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్తే కూడా వాళ్ళని చెప్పులు కానీ షూస్ కానీ లేకుండానే మనం పంపిస్తా ఉన్నాం, అంటే వేసే పంపిస్తా ఉన్నాం అనమాట. ఒకవేళ వాళ్ళ చెప్పులు షూస్ లేకుండా వెళ్తే ప్రతి ఫ్యామిలీలో వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తున్నారు. సో ఆ విధంగా తెలిసి తెలియక రియల్ గా మనం మట్టికి దూరం అయిపోతూనే ఉన్నాం. అందువల్లనే మన ఎనర్జీ కోల్పోవడం జరిగింది అనమాట. సో ఆ మ్యాగ్నెటిక్ శక్తి అనేది కరెక్ట్ గా మనకి అందడం లేదు, ఆ ఫోర్స్ అనేది మనకు బాడీకి ఎఫెక్టివ్ గా అందకపోవడం వల్లనే టోటల్ గా మన బాడీలో సర్క్యులేషన్ డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా మన బాడీకి అయస్కాంత శక్తి అందకపోతే ఏమైతుందంటే మన బాడీలో ఉన్న మన రక్తం ఏదైతే ఉందో, మన రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది, హిమోగ్లోబిన్ లో ఐరన్ ఉంటుంది అనమాట. 4 గ్రాముల ఐరన్ ఉంటుంది ప్రతి మనిషికి కూడా. ఆ ఐరన్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది అనమాట బాడీలో, అంటే ఎఫెక్టివ్ గా పని చేయడం బంద్ చేస్తుంది. ఆ ఐరన్ ద్వారానే మన బాడీలో ఆక్సిజన్ అనేది కరెక్ట్ గా సప్లై అనేది జరుగుతుంది అనమాట బాడీ మొత్తానికి. మనం ఏదైతే ముక్కు ద్వారా గాలి తీసుకుంటున్నామో అది లంగ్స్ లోకి మాత్రం వెళ్తుంది, స్టోర్ అవుతుంది అక్కడ. లంగ్స్ లో నుంచి మనం మనం మన బ్లడ్ ఏదైతే మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో హార్ట్ ద్వారా, ఆ బ్లడ్ మన ఆక్సిజన్ ని తీసుకొని బాడీ అంతా కూడా పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. ప్రతి శరీరంలో కోన కోనానికి ఆక్సిజన్ అందిస్తుంది. అంటే ఆక్సిజన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట మళ్ళీ. సో ఆక్సిజన్ అంత ఇంపార్టెంట్ కదా. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక నిమిషం మనకు ఆక్సిజన్ అందకుంటే చచ్చిపోతాడు మనిషి. మనం భోజనం లేకున్నా కనీసం నెల రోజులు ఉండగలుగుతాడు. నీళ్లు లేకున్నా కనీసం 10-15 రోజులు ఉండగలుగుతాడు మనిషి, కనీసం 1 వీక్ ఉండగలుగుతాడు. బట్ ఆక్సిజన్ లేకుంటే ఒక నిమిషం కూడా ఉండడం అనేది కష్టమవుతుంది. సో అది మనం చెక్ చేసుకోవాలనుకుంటే ముక్కు నోరు మూసుకొని కానీ మీరు ఉండగలిగితే మీకు అర్థమైపోతుంది అనమాట ఎంత ఇంపార్టెంట్ ఆక్సిజన్ అనేది. సో అంత ఇంపార్టెంట్ అయిన ఆక్సిజన్ ని క్యారీ చేసేది మన బ్లడ్ అన్నమాట, బాడీ మొత్తం సప్లై చేసేది. సో బ్లడ్ సరఫరా అనేది తగ్గిపోవడం వల్ల ఏమైందంటే, సో టోటల్ గా మనకు ఆక్సిజన్ డెఫిషియన్సీ కూడా ఏర్పడడం స్టార్ట్ అయింది. అందుకే ఈ అనేక రకాలైన రోగాలు మనిషికి వస్తున్నాయి అన్నమాట. మరి దీనికి కాను డాక్టర్ సాగర్ జోషి అనే పర్సన్ అన్నమాట సరేనా. సో ఇది గత 16 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాడు అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీని మనకు తయారు చేస్తూ అందిస్తున్నాడు అనమాట ఇండియా మొత్తానికి. సో ఈయన వచ్చేసి ఆల్టర్నేటివ్ గా ఏదైనా కావాలి మనిషికి. ఈ రోజుల్లో యాక్చువల్ గా మన జబ్బులు తగ్గించుకోవాలంటే, ఎలాంటి జబ్బునైనా మనం తగ్గించుకోవాలంటే ఇప్పుడు నార్మల్ గా అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు సక్రమంగా దొరకాలి, మన బాడీలో సర్క్యులేషన్ అనేది సక్రమంగా జరగాలి. మరి సర్క్యులేషన్ సక్రమంగా జరగాలంటే మట్టికి దగ్గరగా వెళ్ళాలి.
మరి ఇవాళ మనం మట్టికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉందా? పల్లెటూర్లలో కూడా మట్టికి దూరం అయిపోయారు ఆల్రెడీ. ఓన్లీ పొలంలో దిగినప్పుడు మాత్రమే మట్టిలోకి వెళ్తున్నారు కానీ మిగతా టైం అంతా కూడా సిమెంట్ ఫ్లోర్ల మధ్యలోనే ఉంటున్నారు. చెప్పులు వాడుతున్నారు, షూస్ వాడుతున్నారు, బైక్ల మీద, కార్ల మీద తిరుగుతా ఉన్నారు. సో ఈ రోజుల్లో చూడండి, పల్లెటూరులో కూడా సిమెంట్ ఇండ్లే అయిపోయినాయి, సిమెంట్ రోడ్లే అయిపోయినాయి, లేదంటే తార్ రోడ్లు అయిపోయినాయి ప్రతి పల్లెటూరులో కూడా ఇవాళ. సో భూమికి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వ్యక్తులు కూడా 2 అడుగుల పైన భూమికి ఉన్నాడంటే ఇవాళ చూడండి, మరి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు భూమికి, సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు మట్టికి, థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు, 10 ఫ్లోర్స్ ఉన్నవారు, 20 ఫ్లోర్ పైన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. 20 నుంచి 100 అడుగులు, 120 అడుగులు, 150 అడుగుల పైన కూడా వెళ్ళిపోయినారు భూమికి. అందువల్ల ఫ్రెండ్స్ ఇవాళ మనం గమనిస్తే మనుషుల దగ్గర డబ్బులు ఉన్నాయేమో కానీ ఆరోగ్యం లేదు. ప్రతి ఫ్యామిలీలో కూడా ఆరోగ్యమైన సమస్యలతో జీవితాంతం బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా మనకి ఆ మట్టిలో నుంచి వచ్చే ఎనర్జీ మనకు కావాలి, మట్టికి మళ్ళీ దగ్గరగా వెళ్ళాలి. కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోన డాక్టర్ సాగర్ జోషి అనే ఇతను ఫ్రెండ్స్ మనందరి కోసం ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇన్వెంట్ చేయడం జరిగింది అనమాట, మన కోసం తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్. ఒక బెడ్ తయారు చేయడం జరిగింది అనమాట. సో ఆ బెడ్ మీద పడుకుంటే ఏమైతుంది అంటే మనకు ఆ బెడ్ లో సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఒక ఎనర్జీతో మ్యాగ్నెట్స్ ఉంటాయి అనమాట. నియోడిమియా మ్యాగ్నెట్స్ అంటారు వీటిని. భూమిలో నుంచి 600 నుంచి 800 ఫీట్ల మధ్యలో మైనింగ్ చేయడం ద్వారా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటారనమాట. సో ఈ మ్యాగ్నెట్స్ తోన ఇది బెడ్ తయారు చేయడం జరిగింది. ఈ బెడ్ మీద మనం పడుకోవడం ద్వారా దాంట్లో నుంచి సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీ వస్తుంది. ఆ బెడ్ లో ఒక గాస్ పవర్ అనేది ఉంటది అనమాట. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న పవర్ అనేది వస్తుంది మనకు. అది మన బాడీకి కరెక్ట్ గా దొరికిందంటే మన బాడీలో సర్క్యులేషన్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీలో టోటల్ గా సర్క్యులేషన్ ఎఫెక్టివ్ గా జరగడం వల్ల మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ ఎన్హాన్స్ అవుతాయి మన బాడీలో. టోటల్ గా అనేక రకాల జబ్బుల నుంచి బై నార్మల్ గా మళ్ళీ మన బాడీ రివర్సల్ చేసుకుంటది అనమాట. ఏ జబ్బునైనా మన బాడీ మళ్ళీ రివర్సల్ చేసుకుంటుంది. మన బాడీకి ఆ ఎనర్జీ గానే కరెక్ట్ గా దొరికితే మన బాడీ తనంతకు తానుగానే రిపేర్ చేసుకుంటది అనమాట. ఆ విధంగా ఈవెన్ షుగర్ నుంచి, బీపీ నుంచి, థైరాయిడ్ నుంచి, అలాగే బ్యాక్ పెయిన్ నుంచి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పుల నుంచి, ఆర్థరైటిస్ నుంచి, సర్వైకల్ ప్రాబ్లం నుంచి, మెడ నొప్పుల నుంచి, తలనొప్పి నుంచి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి ఆల్రెడీ బయటపడ్డ వాళ్ళు ఉన్నారనమాట. దీని మీద వాడిన తర్వాత, దీని మీద పడుకున్న తర్వాత అనేక రకాల జబ్బుల్ని బై న్యాచురల్ గా నయం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజులలో, ఇది ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా. సో ఈ విధంగా మనకు దీని మీద పడుకుంటే చాలన్నమాట, ఒక సర్వరోగ నివారిణి లాగా మనకు పనిచేస్తుంది అనమాట. ఈవెన్ మన ఇంట్లో ఇది ఉందంటే సంజీవని మన ఇంట్లో ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. అంత అద్భుతంగా ఇవాళ దీని మీద పడుకున్న వాళ్ళు ఆ బెనిఫిట్లు తీసుకుంటున్నారు. ఈవెన్ నిద్ర విషయంలో ఫ్రెండ్స్ సెకండ్ డే నుంచి అర్థమైపోతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా. ఇంతకుముందు నిద్ర ఎలా పోయేటోళ్ళు మీరు, ఇప్పుడు దీని మీద పడుకున్న తర్వాత ఎలాంటి నిద్ర పోతుంది అనేది సెకండ్ డేనే, 2వ రోజు నుంచే మీకు అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ బెడ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా. అలాగే మన సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట దీని మీద పడుకోవడం ద్వారా. మన హార్ట్ కి ఒక ఎనర్జీ అనేది పర్ఫెక్ట్ గా దొరుకుతుంది. సో దాని ద్వారా ఈవెన్ హార్ట్ అటాక్ నుంచి కూడా మనం దూరంగా ఉండడానికి దాదాపుగా అవకాశం 99 కాదు 100% కూడా మనకు అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు హార్ట్ అటాక్ నుంచి మనం దూరంగా ఉండడానికి. అలాగే ఫ్రెండ్స్ సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకు బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఎందుకు తయారు చేశారు? టోటల్ గా 3 ప్రోడక్ట్లు ఈ విధంగా తయారు చేయడం జరిగింది అనమాట. 24 గంటలు కూడా మనకు ఒక సెక్యూరిటీ ఇచ్చే విధంగా, ఒక సేఫ్టీ ఉండే విధంగా ఇవి తయారు చేయడం జరిగింది. ఈ బయోమాగ్నెటిక్ ప్యాడ్ ఎందుకోసము అంటే, ఒకప్పుడు మనం ఎట్లాంటి నీళ్ళని తాగినాం, పాత రోజుల్లో మన నీటి వనరులు ఎలా ఉండేది, ఎలాంటి వాటర్ ని మనం తాగినాం అంటే మీరు గమనిస్తే ఇక్కడ టోటల్ గా న్యాచురల్ వాటర్ ని మనం తాగినాం అనమాట. ఇలాంటి పారే నదుల ద్వారా, పారే కాలువల ద్వారా, అలాగే వాగుల ద్వారా, బోరింగులు కొట్టుకొని కావచ్చు, లేదంటే చెలిమెలు తోడుకొని కావచ్చు, చేదుల బావిలు తవ్వుకొని ఆ బావిల నుంచి నీళ్లు చేదుకొని ఆ నీళ్లు తాగేవాళ్ళు. ఇట్లా టోటల్ గా న్యాచురల్ వాటర్ తాగిరు. ఈ న్యాచురల్ వాటర్ అంటేనే దాంట్లో టోటల్ గా మినరల్స్ ఉన్నాయి వాటర్ లా, అలాగే ఒక ఎనర్జీ ఉంది వాటర్ కి, మ్యాగ్నెటిక్ శక్తి ఉంది అనమాట. ఎందుకంటే మట్టిలో నుంచి ఫ్రెష్ గా వచ్చింది అప్పటికప్పుడే. అందువల్ల ఆ వాటర్ కి ఒక ఎనర్జీ ఉంది. ఆ వాటర్ ఎనర్జీ ఉన్న నీళ్ళని మనం తాగినాం కాబట్టి మన బాడీలో డీటాక్సిఫికేషన్ అనేది సక్రమంగా జరిగింది. మన బాడీని సక్రమంగా క్లీనింగ్ అనేది చేసింది అనమాట. అందువల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఇవాళ మనం చూసుకుంటే ఎట్లాంటి నీళ్ళని మనం తాగుతున్నాం? ప్రస్తుతం ఉన్న నీటి వనరులు.
చూసుకుంటే టోటల్ గా ఫ్రెండ్స్ మనం ఆర్ఓ వాటర్ తాగుతున్నాం అనమాట, కెమికల్ వాటర్ తాగుతున్నాం అని చెప్పుకోవచ్చు మనం. ఎలాంటి మినరల్ లేని వాటర్ ని మినరల్ వాటర్ అని అమ్ముతున్నారు ఇప్పుడు. మీరు గమనిస్తే ఎలాంటి మినరల్స్ ఉండవు అనమాట, దాంట్లో మినరల్ లేని వాటర్ ని మినరల్ వాటర్ అని కొనుక్కొని తాగుతున్నాం ఇవాళ. అందువల్లనే చాలా రకాల జబ్బులు వస్తున్నాయి మనిషికి. ఇవాళ ప్లాస్టిక్ వాటర్ తాగుతున్నాం, కెమికల్ వాటర్ తాగుతున్నాం ఇవాళ మనం. ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేసుకొని రోజుల తరబడి పెట్టుకొని అవే నీళ్ళు తాగుతూ ఉన్నాం. ఒకప్పుడు ఫ్రెష్ వాటర్ తాగినాం మనం, అప్పటికప్పుడు తీసుకొని నీళ్ళు తాగినాం, లేదంటే మట్టి కుండలో పోసుకొని తాగినాం. పొద్దున్న తీసుకొస్తే సాయంత్రం వరకు తాగేటోళ్ళం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆ బోరింగుల ద్వారా కానీ నీళ్లు చేదుకొని కానీ తెచ్చుకునే వాళ్ళం. ఇవాళ ఒక డబ్బాలో నీళ్ళు తెచ్చుకుంటే వారం రోజులు అవే తాగుతున్నారు ఇవాళ. ప్లాస్టిక్ మయం అయిపోయింది అనమాట. అందువల్లనే ఎప్పుడైతే ఈ ఆర్ఓ వాటర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి ఇంకా ఎక్కువగా మోకాల నొప్పులు కానీ బాడీ పెయిన్స్ కానీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సార్ ఇది ఎవరైతే మైక్ ఆన్ చేసుకున్నారో బంద్ చేసుకోండి సార్. అలాగే ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ మనం కట్టడం ద్వారా ఏమైతుందంటే వాటర్ కి, మనం తాగే వాటర్ కి ఈ విధంగా చుట్టి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా చుట్టి పెట్టుకోవడం ద్వారా ఏమైతుందంటే ఆ వాటర్ కి ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ అంటారు దీన్ని, వాటర్ కి ఎనర్జీ ఇస్తుంది కాబట్టి. సో దాంట్లో ఏముంటాయంటే టోటల్ గా న్యాచురల్ బయో మ్యాగ్నెట్స్ ఉంటాయి అనమాట. నియోడిమియం మ్యాగ్నెట్స్ అని కూడా అంటారు వాటి పేరు. సో అవి టోటల్ గా హెల్త్ గ్రేడ్ మ్యాగ్నెట్స్ అన్నమాట, మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్స్ అని అంటారు. సో వాటి వల్ల మళ్ళీ వాటర్ కు ఒక శక్తి అనేది వస్తుంది. ఇవాళ తాగుతున్న వాటర్ అంటే శక్తి లేని వాటర్, డెడ్ వాటర్ తాగుతుండని చెప్పొచ్చు మనిషి. ఆ వాటర్ కి మళ్ళీ ఎనర్జీ రావడం ద్వారా సో ఆ నీళ్లు మనం తాగినప్పుడు ఏమైతుందంటే బాడీలో నుంచి డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. మన బాడీలో ఉన్న వ్యర్థాలని ఎఫెక్టివ్ గా బయటికి క్లీన్ చేస్తుంది. అలాగే పెద్ద పేగు కూడా క్లీన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు మనం. సో ఆ విధంగా మన బాడీ ఎఫెక్టివ్ గా క్లీనింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు మన బాడీలో హైడ్రేషన్ లెవెల్స్ మంచిగా ఉంటాయి. అలాగే మన బాడీకి ఒక శక్తిని ఇస్తుంది అనమాట, ఒక పటుత్వం దొరుకుతుంది మనిషికి, ఒక స్టామినా, స్ట్రెంగ్త్ అనేది అన్ని కూడా వస్తాయి అనమాట మళ్ళీ. సో దానివల్ల మళ్ళీ మనం సెల్యులార్ లెవెల్ నుంచి ఎనర్జీగా ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ అంటే టోటల్ గా మన బాడీలో ప్యూరిఫికేషన్ అనేది జరిగిపోతుంది. ఎందుకు అవుతుందంటే ఇవాళ మనం చూస్తాం బ్లడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో బ్లడ్ లోపల 83% నీళ్ళు ఉంటాయి అన్నమాట. మరి అంత ఇంపార్టెంట్ అయిన వాటర్ ని ఎట్లాంటి వాటర్ తాగుతున్నాం ఇవాళ? ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. చెడిపోయిన వాటర్ ని తాగుతూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం ఉండలేరు ఎవరు కూడా. అలాగే ఫ్రెండ్స్ వాటర్ యొక్క పిహెచ్ లెవెల్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట. మన వాటర్ ఎనర్జీ ప్యాడ్ కట్టి పెడితే వాటర్ కి 24 గంటలుగానే కట్టి పెడితే టోటల్ గా 9 పిహెచ్ వాటర్ అయిపోతుంది. అది పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు పిహెచ్ అంటే. సో పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ మనకు పిహెచ్ వాల్యూ వస్తుంది దానికి. బట్ ఆ వాటర్ లో మనకు మినిమం 100 వరకు టీడీఎస్ లెవెల్స్ ఉండాలన్నమాట. సో టీడీఎస్ ఉన్న వాటర్ ని తాగాలి మనం. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కూడా మినిమం 150 టు 250 ఉన్న టీడీఎస్ ఉన్న వాటర్ ని తాగాలి మనం. అప్పుడే దాంట్లో మినరల్స్ అన్ని దొరుకుతాయి అనమాట బాడీకి కావాల్సినవి. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్న ఆర్ఓ ప్లాంట్లలో ఏదైతే నీళ్ళు తాగుతున్నామో, ఆర్ఓ కిన్లీ కానీ బిస్లరీ కానీ వాటర్ ఏవైతే తాగుతున్నారో చాలా మంది, సో వాటిలో ఏముంటది అంటే ఓన్లీ 20-30 వరకు మాత్రమే టీడీఎస్ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. అందువల్ల అవి బాడీకి చాలా చెడు చేస్తున్నాయి ఇవాళ వాటర్. అలాగే ఫ్రెండ్స్, సో మూడవది ఏంటంటే బయోమాగ్నెటిక్ జంబో కింగ్ సైజ్ రిస్ట్ బెల్ట్. సో ఇదేంటంటే సో ఇవాళ ఇది ఎందుకు తయారు చేయడం జరిగిందంటే ఇవాళ మనిషి మీద పడుతున్న అత్యధికమైన డేంజర్ ఏంటంటే మొబైల్ ఫోన్ రేడియేషన్. సో ఒక సైలెంట్ కిల్లర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది మనిషి మీద అత్యధికమైన డేంజర్ ని ఇది మనిషికి కలగజేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఇవాళ. దీనివల్ల ఆ చాలా రకాల పేపర్లో రావడం జరిగింది ఆల్రెడీ. మొబైల్ రేడియేషన్ తో నా బ్రెయిన్ ట్యూమర్స్ ముప్పు అని పేపర్లో రావడం జరిగింది. అలాగే ఇక చూడండి, బాల్య దశను మాయం చేస్తున్న సెల్ ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా అన్ని రకాల పేపర్లో వస్తా ఉంది, టీవీలలో వస్తుంది. మొబైల్ అనేది రేడియేషన్ ఉంది, మొబైల్ ఆరోగ్యానికి మంచిది కాదు, చెడు చేస్తుంది, దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, చిన్నపిల్లల మెమొరీ పవర్ తగ్గిపోతుంది, దానివల్ల బ్రెయిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి అని ఉంది. అలాగే స్పర్మ్ కౌంటింగ్ తగ్గిపోతుంది అనమాట మగవాళ్ళకైతే. దానివల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చేస్తుంది, అంటే పిల్లలు పుట్టే శక్తిని కోల్పోతున్నారు ఈ మొబైల్ రేడియేషన్ వల్లనే. ఈ మొబైల్ రేడియేషన్ వల్లనే చాలా జాతుల పక్షులు అంతరించిపోయినాయి ఆల్రెడీ 3G 4G వచ్చినప్పటికే. దాని మీద సినిమా కూడా వచ్చింది, రోబో 2.0. సో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా సరే మనం కంటిన్యూగా ఫోన్ అనేది వాడుతూ ఉన్నారనమాట మనుషులు. ఎందుకంటే ఫోన్ అనేది ముఖ్యమైన వస్తువులాగా అయిపోయింది ఇవాళ. మన బాడీలో ఒక భాగం అయిపోయిందని చెప్పుకోవచ్చు. కాళ్ళు చేతులు ఎట్లనో ఫోన్ అట్లా ఇప్పుడు. ఫోన్ లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అందరికి.
బట్ మరి ఆ ఫోన్ నుంచి రేడియేషన్ కూడా అట్లనే ఉంది. అది సైలెంట్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. దాని నుంచి ప్రొటెక్షన్ ఏది అనేది లేదు ఇప్పటివరకు. సో రియల్ గా మన అదృష్టం ఫ్రెండ్స్ ఇదంతా కూడా చెప్పాలంటే ఈ బయోటోరియం అనే కంపెనీ మన కోసం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. దీన్ని ఏమంటారంటే బయోమాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్ అన్నమాట. ఇప్పుడు అదే మనం దాని గురించి మాట్లాడుతున్నాం కదా. ఇది మన చేయికి కట్టుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కాళ్ళు కూడా కట్టుకోవచ్చు. మన ఇష్టం చేయికి వాచ్ లాగా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకోవడం ద్వారా ఏమైందంటే రేడియేషన్ ప్రభావం మన మీద పడనివ్వదు. రేడియేషన్ వల్ల మన ఎనర్జీ ఎప్పటికప్పుడు లాస్ అవుతుంటది. ఆ ఎనర్జీని మనకు స్టాండర్డ్ గా ఉండే విధంగా, ఒక శక్తి ఉండే విధంగా ఇది మనం చూస్తుందన్నమాట. మనని కాపాడుతుందని చెప్పుకోవచ్చు. మనకు మన ఫ్యామిలీకి ఒక రక్ష లాగా, ఒక శక్తి యంత్రం లాగా మనకు పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మనం కట్టుకొని ఉండడం ద్వారా బ్లడ్ కూడా ప్యూరిఫికేషన్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్టివ్ గా జరుగుతుంది దీనివల్ల. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గించుకోవచ్చు. హెడేక్ ని తగ్గించుకోవచ్చు. అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది మనిషికి. మెయిన్ గా మొబైల్ రేడియేషన్ ని మనం దూరం పెట్టుకోవచ్చు మన బాడీకి దగ్గరగా రాకుండా. సో ఇవి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ మన కోసం తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. 24 గంటలు మనకు తోడుగా ఉండే విధంగా. ఎందుకంటే మనిషి 8 గంటలు పడుకుంటాడు బెడ్ మీద. 8 గంటలు లేదా 9 గంటలు, కొంతమంది 10 గంటలు కూడా పడుకునే వాళ్ళు ఉన్నారు. లేదంటే మినిమం ఒక 6 గంటలన్నా పడుకుంటారు మనుషులు. సో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. మంచి నిద్ర పడుతుంది. ఆ నిద్రలోనే మన బాడీ రిపేరింగ్ అనేది జరుగుతుంది. అలాగే మనం లేచినప్పుడు వాటర్ తాగుతూ ఉండాలి. మాక్సిమం ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ కట్టిన వాటర్ ని తాగడం ద్వారా మన బాడీ ఎఫెక్టివ్ గా క్లీనింగ్ అవుతుంది. అలాగే ఈ రిస్ట్ బ్యాండ్ ఏదైతే ఉందో మన చేయి కట్టుకోవడం ద్వారా మన బాడీ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటది అనమాట. ఆ ఎనర్జీ కోల్పోకుండా ఉంటది మన బాడీకి. అంటే ఇట్లా 24 గంటలు కూడా మనకు ఒక రక్షా కవచం లాగా దీన్ని తయారు చేయడం జరిగింది. అంటే మట్టిలో నుంచి మనం 24 గంటలు దూరం అయిపోయినాం కాబట్టి ఇది 24 గంటల అనేది దగ్గరగా ఎనర్జీని అందిస్తూ ఉంటది అనమాట. సో దీని ఒక గ్రాఫికల్ ఇమేజ్ ద్వారా కూడా మనం చూడొచ్చు అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు మన బాడీలో బ్లడ్ ఫ్లో అవుతుంది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ కరెక్ట్ గా దొరికిందంటే మన బాడీలో బ్లడ్ ఏ విధంగా ఫ్లో అవుతుంది అని చూడొచ్చు మీరు ఇక్కడ. మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేనప్పుడు బ్లడ్ అనేది చిక్కగా ప్రవహిస్తుంది అనమాట. బాడీలో మందంగా ఉంటది. అది చాలా స్లోగా దాని సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంది క్యాపిలరీస్ లో, అంటే నరాలలో. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే దానికి దొరుకుతుందో అది పతలాగా విడిపోయి ఎఫెక్టివ్ గా మనకు సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు చూడొచ్చు ఇక్కడ కూడా. ఇక్కడ ఒక గుచ్చం లాగా వెళ్తుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిన తర్వాత విడివిడిగా ఈజీగా మూవ్ అయ్యే విధంగా ఉంది అనమాట. సో ఈ విధంగా మన బాడీలో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. మరి ఇది ఎవరైనా వాడుతున్నారా ఇప్పటి వరకు అంటే టోటల్ గా సైంటిఫికల్లీ ప్రూవెన్ అనమాట ఫ్రెండ్స్ బయోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది. సో 100% న్యాచురల్ సైంటిఫికల్ ప్రూవెన్ విత్ జీరో సైడ్ ఎఫెక్ట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేవి ఉండవు అనమాట ఇది వాడడం ద్వారా. సో ఇది ఆస్ట్రోనాట్ ఆల్రెడీ వాడుతూ ఉన్నారనమాట. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. వీళ్ళు ఎవరైతే షూట్స్ వేసుకొని పైకి వెళ్తున్నారో ఆస్ట్రోనాట్స్ వివిధ గ్రహాల మీద పరిశోధన చేయడానికి, వాళ్ళ షూట్ లో ఉండేది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఈ ఈ నానో టెక్నాలజీతో ఉన్న మ్యాగ్నెట్సే ఉంటాయి అన్నమాట. ఈ మ్యాగ్నెట్స్ ఈ విధంగా ఉంటాయి ఈ షూట్ లోపల. ఎందుకంటే భూమికి పైకి వెళ్తున్న కొద్ది సర్క్యులేషన్ అనేది పడిపోతుంది మనిషికి. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందడం ఆగిపోతుంది ఒక రోజు, ఒక స్టేజ్ తర్వాత. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే బంద్ అయిపోతుందో ఇమ్మీడియట్ గా హార్ట్ అనేది పనిచేయడం బంద్ చేసి సర్క్యులేషన్ టోటల్ గా ఆగిపోతుంది. మనిషి చచ్చిపోతాడు. కాబట్టి ఆ సర్క్యులేషన్ ఆగిపోకుండా ఉండడానికే సో ఇది ఈ బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న షూట్లను వాళ్ళు వేసుకొని వెళ్తారనమాట. కాళ్ళ నుంచి తల వరకు ఆ షూట్ లో అవి మ్యాగ్నెట్స్ ఉంటాయి. దానివల్ల వాళ్ళకు సర్క్యులేషన్ అనేది ఎప్పటికీ పడిపోకుండా ఆరోగ్యంగా మళ్ళీ కిందికి వస్తారు. ఆ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 84 కోట్ల ఉంటుంది. మీరు గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు. మరి మ్యాగ్నెటిక్ థెరపీ గురించి ఇప్పటి వరకు మేము వినలేదు, చూడలేదు కదా అనుకుంటే ఫ్రెండ్స్, సో అది మనకు తెలియకపోవడం వల్ల మనం వినలేదేమో కానీ దీని గురించిన కొన్ని వందల రకాల బుక్స్ ఉన్నాయన్నమాట ఆల్రెడీ. మ్యాగ్నెటిక్ థెరపీ అని, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని. సో ఎందరో రకాల సైంటిస్టులు కావచ్చు, రీసెర్చ్ పర్సన్స్ కావచ్చు, పిహెచ్డి చేసిన వాళ్ళు కావచ్చు, ఎన్నో బుక్స్ రాశారనమాట. ఇవన్నీ బుక్స్ ఉన్నాయి మ్యాగ్నెటిక్ థెరపీ మీద. మన తెలుగులో కూడా ఒక బుక్ ఉందన్నమాట, అయస్కాంత చికిత్స అనేది ఒక బుక్ ఉంటది. అది కూడా మనం తీసుకొని చదవచ్చు అనమాట. మ్యాగ్నెట్స్ ఎంత ఇంపార్టెంట్ అయినవి మన బాడీలో, మన హెల్త్ కి సంబంధించి అనేది. ఇట్లా మన సిఎండి సార్ చూపిస్తున్నాడు, మీరు చూడొచ్చు. కొన్ని వందల రకాల బుక్స్ ఉన్నాయి అనమాట. ఆల్రెడీ కలెక్షన్ చేసి కూడా పెట్టుకున్నాడు. ఇంటర్నేషనల్ బుక్స్ కూడా ఉన్నాయి ఈ మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించి. అలాగే ఫ్రెండ్స్ మరి ఎన్ని రకాల జబ్బులు హెల్ప్ చేస్తుంది అంటే ఈవెన్ చాలా రకాల ఫ్రెండ్స్ 100-200 రకాల కంటే ఎక్కువ రకాల జబ్బుల మీద మనము రిజల్ట్ అనేది చూడొచ్చు, తీసుకోవచ్చు అన్నమాట ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల.
అలాగే ఒక ముగ్గురు మాత్రం వాడొద్దు అనమాట దీన్ని. అది ఎవరు వాడొద్దు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ మ్యాట్రెస్ మీద పడుకోకూడదు. అలాగే హార్ట్ లో పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ఈ మ్యాట్రెస్ మీద పడుకోవద్దు. ఇన్సులిన్ పంపు వాడేవాళ్ళు ఈ మ్యాట్రెస్ మీద పడుకోవద్దు. అలాగే దీన్ని వాషింగ్ మిషన్ లో వేసి కానీ నీళ్ళలో వేసి కానీ ఉతుకోవద్దు. మొబైల్ ఫోన్స్ ఈ మ్యాట్రెస్ మీద పెట్టొద్దు. సో ఆ విధంగా ఇది చిన్న మెయింటెనెన్స్ అన్నమాట. ఈ ముగ్గురు మాత్రం వాడొద్దు. ఇంకా ఎవరైనా ప్రతి మనిషి దీన్ని వాడుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళతో సహా అందరూ కూడా దీని మీద పడుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ అన్ని రకాల లీగల్ సర్టిఫికెట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రోడక్ట్ సంబంధించి మెడికల్ గ్రేడ్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. అలాగే కరోనా యోధా అనే అవార్డు కూడా రావడం జరిగిందనమాట మన కంపెనీకి సంబంధించి. ఎందుకంటే కరోనా టైంలో చాలా మంది ఆక్సిజన్ అందక బ్లడ్ చిక్కబడిపోయి బ్లడ్ క్లాటింగ్స్ అయిపోయి చనిపోవడం జరిగింది. ఆ టైంలో ఇది వాడడం ద్వారా కొన్ని వందల మంది సేవ్ అవ్వడం జరిగింది. అందుకను సో మనకు ఆయుష్ మినిస్ట్రీ నుంచి కూడా కరోనా అవార్డు అంటే యోధా అనే అవార్డు రావడం జరిగింది అనమాట. సో మరి ఎవరెవరు ఇంకా వాడతారంటే ఎవరెవరు వాడాలంటే ఫ్రెండ్స్, సో జబ్బు ఉన్న వాళ్ళు 100% ఉపయోగించాలి. అలాగే జబ్బు లేని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వాళ్ళు కూడా 200% ఉపయోగించాలి. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత బాధపడే కంటే అలాగే హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే కంటే సో ఆ జబ్బు లేదు అనుకున్నప్పుడే మనం ఈ ప్రోడక్ట్ కొనుక్కొని వాడడం ద్వారా మనం అసలు పెద్ద పెద్ద జబ్బుల నుంచి మెయిన్ గా షుగర్, బీపీ, హార్ట్ అటాక్, క్యాన్సర్ లాంటి నుంచి దూరంగా ఉండొచ్చు అన్నమాట. కాబట్టి శరీరం లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి సో ఈ రోజుల్లో చూడండి మంచి మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళే హార్ట్ అటాక్ తో చనిపోతా ఉన్నారు అనమాట ఇవాళ. చూడండి ఏ జబ్బు కూడా కనిపించదు అనమాట. ఏ జబ్బు ఉందని కూడా మనకు తెలియదు వాళ్ళ గురించి, కానీ హార్ట్ అటాక్ తోనే చనిపోయిందని వింటా ఉన్నాం ఈ మధ్యలో. ఈయన చూడండి మిస్టర్ ఇండియా అంట. మిస్టర్ ఇండియా అంటే ఇండియాలోకి వెళ్ళి అత్యధికమైన ఫిట్నెస్ ఉన్న వ్యక్తి అని అర్థం మిస్టర్ ఇండియా అంటే. సో అలాంటి ఫిట్నెస్ ఉన్న వ్యక్తి అనుకున్న పర్సన్ కూడా హార్ట్ అటాక్ తోనే చనిపోవడం జరిగింది. ఒక 10వ తరగతి అమ్మాయి, సారీ 5వ తరగతి అమ్మాయి కూడా హార్ట్ అటాక్ తోనే చనిపోవడం జరిగింది. మరి ఎప్పుడన్నా ఊహిస్తారు ఎవరన్నా 5వ తరగతి పిల్లలకి 10వ తరగతి పిల్లలకి హార్ట్ అటాక్ వస్తుందని? అంటే లోపల సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది ఏదో విధంగా. హార్ట్ అటాక్ అంటే కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే హార్ట్ కు బ్లడ్ అందకుండా ఆగిపోవడమే హార్ట్ అటాక్. అది వివిధ రకాల కొలెస్ట్రాల్ జామ్ అవడం వల్ల కావచ్చు, బ్లడ్ క్లాటింగ్ ఏర్పడడం వల్ల కావచ్చు. ఎప్పుడైతే బ్లడ్ టోటల్ గా హార్ట్ కి అందడం బంద్ అవుతుందో అదే హార్ట్ అటాక్. సో మరి పిల్లలకు కూడా ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ అంటే ఆ విధంగా ఇవాళ మొబైల్ రేడియేషన్స్ ఎక్కువైపోయినాయి, భూమికి దూరం అయిపోయినాయి, అన్ని రకాల కారణాలు ఇవన్నీ కూడా. కొలెస్ట్రాల్ జామ్ అవుతున్నాయి బాడీలో. సో దానివల్ల తెలియకుండానే హార్ట్ అటాక్స్ అవుతున్నారు. అందుకోసమే అందరూ వాడాల్సిన అవసరం ఉందన్నమాట ఈ ప్రోడక్ట్ ని. ఒక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వాళ్ళు కూడా, వీళ్ళంతా ఈ పిల్లలంతా చూడండి ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వాళ్ళే వీళ్ళు హార్ట్ అటాక్ తోనే చనిపోయారు. ఒక స్టూడెంట్ బీటెక్ చదువుతున్నాడు, 18 ఇయర్స్ ఉన్నాయి, హార్ట్ అటాక్ తోనే చనిపోయాడు. అలా ఇదంతా పేపర్లో వచ్చినాయి ఫ్రెండ్స్, ఇవన్నీ పేపర్లో వచ్చినాయి అనమాట. గుండెపోటుతో వైద్య విద్యార్థిని మృతి, 24 ఇయర్స్ ఉన్న ఈ అమ్మాయికి హార్ట్ అటాక్ తోనే చనిపోవడం జరిగింది. మరి మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళే ఈ విధంగా ప్రాబ్లం అంటే దాదాపుగా చనిపోతున్నారు అనమాట. ఒక మినిస్టర్ కూడా హార్ట్ అటాక్ తోనే చనిపోవడం జరిగింది. అలాగే పునీత్ రాజ్ కుమార్ 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఈయనకు, ఈయన కూడా హార్ట్ అటాక్ తోనే చనిపోవడం జరిగింది. ఇవన్నీ పేపర్లు వచ్చినాయి. రోగులకు వైద్య సేవలు అందిస్తూనే హార్ట్ అటాక్ తోనే కుప్పగూలిన డాక్టర్ చనిపోవడం జరిగింది ఈయన కూడా. ఒక డాక్టర్ కూడా హార్ట్ అటాక్. గుండె లయ తప్పుతుంది, ఇవన్నీ కూడా పేపర్లో వచ్చినాయి. కరోనా టైం తర్వాత, కరోనా వచ్చిన తర్వాత బ్లడ్ చిక్కబడిపోతుంది అని చాలా రకాల పేపర్లు వస్తుంది. మన ప్రొడక్ట్ ఏంటంటే బ్లడ్ చిక్కబడకుండా బ్లడ్ పతలాగా అయ్యే విధంగా చేస్తుంది. కాబట్టి అందరూ కూడా వాడాల్సిన అవసరం ఉంది ఇవాళ మన ప్రోడక్ట్ ని సంబంధించి. అలాగే హైదరాబాద్ లో కళ్ళ ముందే ఆగిపోయిన మనిషి గుండె వీడియో తీస్తూనే ఉన్నారనమాట. ఆ పెళ్లికి సంబంధించి అతను కాలు వేయడానికి వెళ్ళాడు, కూర్చున్నాడు, అక్కడనే చనిపోవడం జరిగింది అనమాట. చూడండి ఎన్నో పేపర్ల ఆ రోజు టీవీలో అయితే చాలా సార్లు రావడం జరిగింది ఇది. అంటే మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా అవుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ కంపల్సరీ అందరూ వాడాల్సిన అవసరం ఉంది అనమాట. అలాగే 16,000 మందికి శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ గుండెపోటుతో మృతి. 41 ఏళ్ళు ఉన్న ఈయన ఏజ్ వచ్చేసి అప్పటికే 16,000 మందికి ఆపరేషన్ చేసిండు. అయినా సరే ఈయన నుంచి అంటే హార్ట్ అటాక్ నుంచి ఈయనని కూడా ఈయన కాపాడుకోలేకపోయిండు అనమాట. మరి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇవాళ పరిస్థితి అనేది. కాబట్టి ఎవరికి లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఒక ప్రివెన్షన్ లాగా మనం ఈ ప్రోడక్ట్ ని వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇవాళ అందరూ కూడా. అలాగే మరి హౌ మచ్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఫ్యామిలీ హెల్త్. మరి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఫ్యామిలీ హెల్త్ కి, మనం హెల్త్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది చూసుకుంటే ఇవాళ నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎవరికి కూడా హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఇవాళ.
జబ్బు వచ్చినాక కానీ లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ హాస్పిటల్కి పోయి, జబ్బు రాకముందు అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. వచ్చినాక చూద్దాంలే అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప, ప్రివెన్షన్ గా ఏదైనా వాడదాం, ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉందాం అని మాత్రం ఎవరు ఆలోచిస్తలేరు ఇవాళ. కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి ఇంట్లో. అలాగే మందు, చాలా మంది ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాషింగ్ మిషన్ ఉంది, ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ₹1,00,000 ఫోన్ కొంటున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ. బట్ ఆరోగ్యం కోసం ఒక్కరు కూడా ₹1 ఖర్చు పెడతలేరు అనమాట ఇవాళ. మంచిగా ఉందాం, మంచిగా ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం మనం ఇంట్రెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ. సో ఈ విధంగా అన్ని రకాల వస్తువులు ఉన్నాయి కానీ మన ఆరోగ్యం ఇచ్చే వస్తువు ఏదైనా ఉందా ఇంట్లో అంటే, సో ఎవరు కూడా అటు ఇటు చూడాల్సిన పరిస్థితి అన్నమాట ఇవాళ. ఎవరి ఇంట్లో కూడా ఆరోగ్యం ఇచ్చే వస్తువు ఏది లేదు. అన్ని ఎంజాయ్మెంట్ చేసే వస్తువులు ఉన్నాయి, లేదంటే లగ్జరీ వస్తువులు ఉన్నాయి తప్ప ఆరోగ్యం ఇచ్చే వస్తువు ఏది లేదు చెప్పవచ్చు. సో ఇవాళ మన అదృష్టం ఏంటంటే మొట్టమొదటి వస్తువు మన ఇంట్లోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే కొనలేదో ఇప్పటివరకు ఒక ఈ బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ కావచ్చు, వాటర్ ఎనర్జీ ప్యాడ్ కావచ్చు, బ్రేస్లెట్ కావచ్చు, మొట్టమొదటిసారిగా మీ ఇంట్లో ఉండే ఆరోగ్యం ఇచ్చే వస్తువు అవుతుంది అనమాట ఇది కనుకుంటే మీరు. సో ఇవాళ చూడండి మరి వేటికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తున్నాం మనం అంటే, బైకులకి కార్లకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మన ఆరోగ్యానికి, మన ఆర్గాన్స్ కి ఇవ్వడం లేదని చెప్పుకోవచ్చు ఇవాళ మనిషి. సో బైక్ స్పేర్స్ కావచ్చు, పార్ట్లు కావచ్చు, ఏది పోయినా సరే మళ్ళీ దొరుకుతుంది. కానీ దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామంటే, ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ సరిగా లేదు అంటే అక్కడికి పోనే పోం మళ్ళీ. ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే వేరే పెట్రోల్ బంక్ లో పోయి పోసుకొనే వస్తాం. మరి ఇవాళ మనం ఎట్లాంటి నీళ్ళని తాగుతున్నాం మనిషి? ఎన్ని ఆర్గాన్స్ నీళ్ళతోనే నిండుంది మన శరీరం మొత్తం కూడా. 70% నీళ్ళే ఉన్నాయి. మన బాడీలో బ్లడ్ ఉంది, ఆ బ్లడ్ లో కూడా 83% నీళ్లు ఉన్నాయి. అంత ఇంపార్టెంట్ అయిన నీళ్ళని ఎట్లాంటి నీళ్ళని తాగుతున్నాం, ఎట్లాంటి ఫుడ్ తింటున్నాం ఇవాళ, ఎట్లాంటి గాలి పీలుస్తున్నాం మనం? ఒకసారి కిడ్నీ ఖరాబ్ అయినా, బ్రెయిన్ ఖరాబ్ అయినా, హార్ట్ ఖరాబ్ అయినా ₹1,00,00,000 ఇస్తామన్నా కూడా బయట ఎవరు ఇచ్చేటాళ్ళు లేరు. అయినా సరే మనం వాటి గురించి శ్రద్ధ తీసుకోవడం లేదని చెప్పుకోవచ్చు ఇవాళ. కానీ ఫ్రెండ్స్, చాలా ఒక లెక్క ప్రకారం, ఒక సైన్స్ ప్రకారం చూసుకుంటే 328 కోట్ల ఆ 328 కోట్ల విలువైన మన బాడీ అంట. యాక్చువల్గా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో 328 కోట్ల వాల్యూ చేస్తాయంట. మరి అంత వాల్యూ చేసే మన బాడీని మనం ఎంత జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ₹1,00,000 పెట్టిన ఆ బైక్ ని, ఒక 10 లక్షలు పెట్టిన కార్ని, ఈవెన్ ఒక 15,000 పెట్టిన మన ఫోన్ ని కూడా ఎంత జాగ్రత్త చూసుకుంటాం మనం. కాబట్టి ఫ్రెండ్స్, ఇవాళ కంపల్సరీ మన ఆరోగ్యాన్ని, మన ఫ్యామిలీ ఆరోగ్యానికంటే మించింది ఏం లేదు. చూసుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా. సో మళ్ళీ టోటల్ గా మన ఫ్యామిలీ ఆరోగ్యానికి సంబంధించి మనం ఆలోచన చేస్తే ఒక 11,900తోన టోటల్ గా మన ఫ్యామిలీని సెక్యూర్ గా ఉంచుకోవచ్చు మనం. అయితే ఈ బయోటోరియం, ఈ బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న ఈ ఈ వస్తువులు మనం వాడితే మన ఫ్యామిలీని, ఈవెన్ ఇంట్లో ఉన్న ప్రతి మనిషికి ఇవాళ, మన అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట మన ఫ్యామిలీతో పాటుగా. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చే వస్తువు ఎవరి దగ్గర కూడా లేదు ఇప్పటి వరకు. జస్ట్ 11,900తో నా డబుల్ మ్యాట్రెస్ మనకు వస్తుంది. టోటల్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా ఒక సెక్యూరిటీ ఇచ్చినట్టే అన్నమాట. 11,900తోన ఫ్యామిలీ కిట్ వస్తుంది. అలాగే 7,400తోన సింగిల్ కిట్ వస్తుంది అనమాట. సింగిల్ కిట్ అంటే 3x6 ఉన్న మ్యాట్రెస్ ఒకటి ఉంటుంది, ఒక పిల్లో ప్యాడ్, ఒక బ్రాస్లెట్, ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్. అలాగే 4,000తోన కూడా ఒక ప్రోడక్ట్ ఉంది, ఓన్లీ వాటర్ ఎనర్జీ ప్యాడ్ అండ్ ఓన్లీ బ్రాస్లెట్. ఈ రెండు మాత్రమే వస్తాయి అనమాట. ఇది 4,000. అలాగే ఫ్రెండ్స్, మనం 11,900 అంటే కూడా అమ్మ ఇంత రేటా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఒక్కసారి ఆలోచించండి ఎంత తక్కువ రేట్ అంటే ఇది. ఈ రోజుల్లో మనం ఫోన్ ఉన్న వాల్యూ కూడా కాదనమాట ఇది చెప్పాలంటే. ఇవాళ ఫోన్ కూడా 10,000 ఫోన్ ఎవరు వాడతలేరు దాదాపుగా. మినిమం 15,000, లేదంటే 20,000, లేదంటే 50,000, లేదంటే ₹1,00,000. ఈవెన్ 1,00,000, 1,50,000 పెట్టి కూడా ఫోన్ కొంటున్నారు. మళ్ళీ 2 సంవత్సరాల్లో ఫోన్ మార్చేస్తున్నారు, ఇంకో ఫోన్ కొంటున్నారు మళ్ళీ. ఇదేంటంటే ఫ్రెండ్స్, మన అదృష్టం ఏంటంటే ఒక్కసారి కొంటే 25 సంవత్సరాలు పనిచేస్తుంది మన ఇంట్లో. మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యం కోసం చూడండి ఎంత తక్కువ అమౌంట్ లో మనం పెడుతున్నాం అంటే, రోజుకు ₹1 ఖర్చు అవుతున్నట్టే మీకు. అంతే, ఇక్కడ ₹1.30 అనమాట. 25 సంవత్సరాలు పనిచేసే ప్రోడక్ట్ కి మనం ఓన్లీ మన డబుల్ కిట్ మాత్రమే తీసుకున్నాం అనుకున్న 11,900, అది రోజుకి జస్ట్ ₹1.30, నెలకి ₹39, సంవత్సరానికి ₹476 మాత్రమే ఖర్చు అయినట్లు లెక్క. ఇంటిళ్ళ పాదికి ఆరోగ్యం ఇచ్చే వస్తువుకి ఇంత తక్కువ అమౌంట్ మనం పెట్టి మన ఆరోగ్యాన్ని, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. నేనైతే నా ఫ్యామిలీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను ఫ్రెండ్స్ గత 10 నెలల నుంచి. సో మీరు ఒక్కసారి ఆలోచించండి.
అలాగే ఇది అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ అనమాట. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక దగ్గర కనబడింది ఇది. ఒక హాస్పిటల్ వాళ్ళు పెట్టారనమాట. 5,999 రూపాయలతో నా ఎంజియోగ్రామ్ అనే ఒక ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ అంట. సో ఒక టెస్ట్ చేయడానికి, ఒక టెస్ట్ అనమాట అది. 6,000 రూపాయలు, జస్ట్ ఒక అర్ధ గంటలో అయిపోతుంది ఈ టెస్ట్. 6,000 రూపాయలు పెట్టి ఒక టెస్ట్ చేసుకోమంటున్నారు హెల్త్ కి సంబంధించి. మరి చూడండి, జస్ట్ అర్ధ గంటలో అయిపోతుంది అనమాట. అట్లాగా చిన్న చిన్న టెస్ట్లకు కూడా వేల వేల రూపాయలు పెట్టి ఖర్చు చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. హాస్పిటల్కి వెళ్తే ఆ లెక్క లేదు, డబ్బు ఎంతైనా పెట్టేస్తా ఉన్నారు. అంటే ఆరోగ్యం ఖరాబ్ అయిపోయిన తర్వాత కాదు ఫ్రెండ్స్ పెట్టాల్సింది. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే చిన్న అమౌంట్ మీరు పెట్టుకుంటే అది హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే అనమాట. మీరు ఇక్కడ ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఎంత డబ్బు పెట్టినా కూడా వేస్ట్ అయిపోతుంది. అది ఒక్కసారి ఆలోచించుకోండి. సో అలాగే ఫ్రెండ్స్, సో ఇవాళ మనకు ఈ బయోటోరియం అనే ఈ కంపెనీలో హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, అన్ని ఉన్నాయి అన్నమాట మనకి ఇక్కడ. ఇప్పటి వరకు టోటల్ గా హెల్త్ గురించి మాట్లాడినాం. అలాగే హెల్తీగా ఉన్నామంటే హ్యాపీనెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాంతో పాటుగా మనకు వెల్త్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో అది కూడా చెప్పబోతున్నాను ఇంకొక 5 minutes. సో ఈ బయోటోరియంలో ఆదాయ అవకాశం కూడా ఎట్లా ఉంది, ఇంత అద్భుతమైన హెల్త్ ప్రోడక్ట్ గురించి విన్నారు కదా. దీంతో పాటుగా ఒక అద్భుతమైన ఆదాయం కూడా మనకు ఉందన్నమాట. ఇవాళ మనిషికి కావాల్సింది అదే, ఆదాయం కావాలి. సో యాక్చువల్ గా మనకు ఆదాయం, ఆరోగ్యం రెండు కావాలి. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాడు మనిషి అంటే, ఓన్లీ ఆదాయం కోసం మాత్రమే పరిగెడుతున్నాడు. ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు, చెడిపోయేదాకా పట్టించుకోవడం లేదనమాట. ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బయోటోరియం ద్వారా ఆరోగ్యం, ఆదాయం రెండు ఉన్నాయన్నమాట. ఒక అద్భుతమైన లెవెల్లో ఉన్నాయి కూడా. అద్భుతమైన ఆరోగ్యం ఉంది, అద్భుతమైన ఆదాయం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటుంది. మన ఆరోగ్యం కాపాడుకున్న తర్వాత, మన ఫ్యామిలీ ఆరోగ్యం కాపాడుకున్న తర్వాత కంపెనీ ఏమంటుందంటే, మీకు వచ్చిన రిజల్ట్ ని మీరు 10 మందికి షేర్ చేయండి, 10 మందికి హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేస్తే మీకు తగ్గట్టుగా నేను ఇన్కమ్ కూడా ఇస్తానని చెప్తుంది అనమాట కంపెనీ. ఎందుకంటే ఇక్కడ మననే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా కంపెనీ చూస్తుంది అనమాట. మన కంపెనీ ఏంటంటే ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు చేయదు, టీవీల ద్వారా, సినిమాల ద్వారా, పేపర్ల ద్వారా. మన ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేపిస్తుంది. మనమే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మనం ట్రీట్ చేస్తుంది. వేల రూపాయలు కాదు, లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది మన కంపెనీ, మన కోసం కూడా. సో మరి అది ఏ విధంగా వస్తుందంటే, ఒకసారి చూడండి, మనం మనం పెట్టే హెల్త్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ హెల్త్ ఖర్చు కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్. హెల్త్ యొక్క, మన ఫ్యామిలీ మీద మనం పెడుతున్న హెల్త్ ఇన్వెస్ట్మెంట్. 4,000 తోన మనం కొనుక్కోవచ్చు, 7,400 తోన మనం కొనుక్కోవచ్చు, లేదంటే 11,900 తోన కూడా మనం కొనుక్కోవచ్చు. ప్రీమియం కిట్ కావాలంటే 9,600, 15,900. సో వీటిని పెట్టుకుంటే మనం హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే. మన పేరు మీద ఒక ఐడి, ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ కూడా వచ్చేస్తుంది అనమాట మనకి. మరి ఇక్కడ పేమెంట్ ఎలా ఇస్తుంది కంపెనీ అంటే, సో 2 సార్లు ఇస్తుంది అనమాట. రోజుకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక సైకిల్ ఉంటుంది. అలాగే రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంకొక సైకిల్ ఉంటుంది. ఇట్లా 2 సైకిల్స్ ఉంటాయి డైలీ. సో ఈ ఈ సెషన్ లో ఏవైతే మనకు ఈ సైకిల్లో ఏదైతే సేల్స్ జరుగుతాయో, మనకు 2 సేల్స్ జరిగినప్పుడు మనకి ఇన్కమ్ ఇస్తుంది అనమాట కంపెనీ. ఆ 2 సేల్స్ జరిగిన ప్రతిసారి మనం ఇన్కమ్ తీసుకుంటాం. ఆ 2 సేల్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో విత్ ఇన్ 4 hours లో మన అకౌంట్ లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైనా లేట్ అయినా సరే మినిమం 2 to 3 వర్కింగ్ డేస్ లో మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా రేర్ కేసెస్. లేదంటే విత్ ఇన్ 4 days లో, 4 hours లో, జస్ట్ 4 గంటలు మన అకౌంట్ లో అమౌంట్ అనేది పడిపోతుంది. మరి అది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ చేసుకోవాలి మనం. ఇక్కడ మనం ఇన్కమ్ సంపాదించాలి అంటే, సో మాకు ఇన్కమ్ వద్దు సార్, మాకు ఆరోగ్యం ఒక్కటి కావాలి అనుకుంటే ఈ ఈ ప్యాటర్న్ పక్కన పెట్టేసేయచ్చు మీరు. లేదు నాకు ఇన్కమ్ కూడా కావాలి, ఆరోగ్యం, ఆదాయం రెండు కావాలి అన్న వాళ్ళు, సో ఇది కూడా మనం ప్రమోషన్ చేసుకోవచ్చు, మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కంప్లీట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, సో ఫస్ట్ వచ్చేసి మనకు లెఫ్ట్ ఒక 100 PV, రైట్ ఒక 50 PV, ఏవైనా కానీ వైస్ వర్సా. 50 PV ఒక సైడ్, 100 PV ఒక సైడ్ ఉండాలి. అంటే 7,400 ఒకటి సేల్ చేయాలి, 11,900 ఒకటి సేల్ చేయాలి. 2 సేల్ చేసినప్పుడు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ అవుతుంది. మీకు ఒక 500 రూపాయలు వెల్కమ్ బోనస్ అనేది ఇస్తుంది కంపెనీ, స్టార్టింగ్ ఎలిజిబిలిటీ కోసం. అలాగే అవేర్నెస్ బోనస్ అనేది ఇంకొకటి ఉంది మనకి ఇక్కడ. దీనికి ఎలాంటి టైం లిమిట్ అంటూ ఏం లేదు. ఎప్పుడైనా 2 సేల్స్ జరిగినాయంటే మనకు ఒక ఇన్కమ్ అనేది వస్తుంది, అవేర్నెస్ బోనస్ అనేది. అవేర్నెస్ బోనస్ ఎట్లా వస్తుందంటే, మీకు 4,000 2 సేల్స్ జరిగినాయి అనుకోండి, లెఫ్ట్ లో ఒక సేల్, రైట్ లో ఒక సేల్, 250 రూపాయలు వస్తుంది మీకు.
అలాగే 50 పీవీతోన అంటే 7,400తోన 2 సేల్స్ జరిగినాయంటే 500 రూపాయలు వస్తుంది. అలాగే 100 పీవీతోన 11,900తోన 2 సేల్స్ జరిగినాయంటే మీకు 1000 రూపాయల ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే ఫ్యామిలీ బోనస్ అనేది ఇంకొక మంచి ఇన్కమ్ ఉందన్నమాట. ఇక్కడ చాలా పెద్ద ఇన్కమ్. స్టార్టింగ్ లో ఈ ఇన్కమే చాలా పెద్దగా ఉంటుంది. సో తర్వాత అవేర్నెస్ బోనస్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ అవుతుంది మనకు. ఫ్యామిలీ బోనస్ అంటే జస్ట్ 12 అవర్స్ సెషన్ లో మీకు 2 సేల్స్ జరుగుతాయి. ఈ ఫ్యామిలీ బోనస్ కూడా మీకు రావడం జరుగుతుంది. 12 అవర్స్ లో 2 సేల్స్ జరగాలన్నమాట. అది ఎలాగంటే లెఫ్ట్ లో ఒక 4,000 తోన రైట్ లో ఒక 4,000 తోన జరిగింది అనుకుందాం. 12 అవర్స్ టైంలో మీకు ఫ్యామిలీ బోనస్ పేరు మీద 1,250 రూపాయలు అనేది వస్తుంది అనమాట. అలాగే 7,400 ఒక సైడు, 7,000 ఇంకొక సైడు, అట్లాగా 50 పీవీ అంటారు దాన్ని. సో 50 పీవీతోన 2 సేల్ జరిగితే 2,500 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది 12 గంటల్లో. అలాగే 100 పీవీతోన అంటే 11,900తోన 2 సేల్స్ జరిగితే మీకు 5,000 రూపాయలు ఫ్యామిలీ బోనస్ అనేది వస్తుందన్నమాట ఈ 12 గంటల్లో గానీ జరిగితే. సో ఇప్పుడు మనకు 12 గంటల్లో జరిగితే ఫ్రెండ్స్ 2 రకాల బోనస్లు వస్తాయన్నమాట. ఒకటి అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ 2 తీసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ టోటల్ గా ఎంత తీసుకోవచ్చు అంటే మనకు 25 పీవీతోన మ్యాచింగ్ జరిగితే 1,500 రూపాయలు తీసుకోవచ్చు. 50 పీవీతోన మ్యాచింగ్ జరిగితే 3,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అలాగే 100 పీవీతోన మ్యాచింగ్ జరిగితే 6,000 రూపాయలు. అంటే జస్ట్ 12 గంటల్లో 6,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అన్నమాట. మార్నింగ్ సెషన్ లో ఒక 6,000, 2 సేల్స్ జరిగితే, అలాగే ఈవినింగ్ సెషన్ లో ఒక 2 సేల్స్ జరిగితే మళ్ళీ 6,000. అంటే రోజుకు 12,000 రూపాయలు కూడా జస్ట్ 4 సేల్స్ చేస్తే కూడా మనం ఇక్కడ 11,900వి 4 సేల్స్ అయినా కూడా మీరు 12,000 రూపాయలు డైలీ సంపాదించుకోవచ్చు. 12,000 రూపాయలు డైలీ ఇన్కమ్ అంటే ఫ్రెండ్స్ సో 3,24,000 రూపాయలు అవుతుంది నెలకు సంబంధించి. మరి చూడండి ఇంత అద్భుతమైన ఇన్కమ్ ఉందన్నమాట. జస్ట్ 4 సేల్స్ చేస్తే చాలు మీకు 12,000 దాదాపుగా నెల శాలరీ ఒక రోజులో సంపాదించుకోవచ్చు. చాలా మందికి 15,000, 18,000, 20,000 రూపాయలు నెల శాలరీకి పనిచేస్తా ఉన్నాం. సో ఇక్కడ 2 సేల్స్ చేస్తే కూడా మనకు సగం జీతం వచ్చేసినట్టే. సో ఇక్కడ పార్ట్ టైమ్ గా, ఫుల్ టైమ్ గా ఏ విధంగా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇంకొకటి ఉంది మనకి ఇక్కడ. ఇదేంటంటే లెఫ్ట్ ఒక 5 లాగిన్స్, రైట్ ఒక 5 లాగిన్స్ అయినాయి అంటే సో మీకు ఈ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా మీకు వస్తుంది అనమాట. 3,000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇన్కమ్ వస్తుంది ఇది. అంటే మీకు 5 లాగిన్స్ జరిగినాయంటే 12 గంటల టైంలో అవేర్నెస్ బోనస్ వస్తుంది, ఫ్యామిలీ బోనస్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్. 3 రకాల బోనస్లు మీరు సంపాదించుకోవచ్చు. అలాగే క్యాపింగ్ ఇన్కమ్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఇక్కడ. అంటే రోజుకి ఇంత సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. ఎంత వస్తుందంటే ఒక సెషన్ లో 18,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అవేర్నెస్ బోనస్ 10,000, ఫ్యామిలీ బోనస్ 5,000, పర్ఫార్మెన్స్ బోనస్ 3,000. ఒక సెషన్ కి 18,000 అంటే మనకు రోజుకు 2 సెషన్స్ ఉన్నాయి కాబట్టి 18 ఇంటూ 2 అంటే 2 సార్లు కాబట్టి 36,000 రూపాయలు ఒక్క ఐడి మీద మనం సంపాదించుకునే అవకాశం ఉంది. సో రాబోయే టైంలో మనకు రీపర్చేజ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. దాదాపు ఇంకా 30 రకాల ప్రోడక్ట్లు రాబోతున్నాయి. అది కూడా ఒక 36,000 ఉంటుంది. టోటల్ గా ఒక రోజుకి 72,000 రూపాయలు మనం సంపాదించుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంది అన్నమాట రాబోయే టైంలో. సో మాక్సిమం అతి తొందరలోనే అది కూడా స్టార్ట్ అవబోతుంది. సో అది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని దాదాపుగా 40 మినిట్స్ 1 అవర్ వరకు ఇవ్వడం జరిగింది. సో అందరికి ధన్యవాదాలు. అలాగే మీరు తెలివైన నిర్ణయం తీసుకోండి. సో వెంటనే ప్రారంభించండి, లేట్ చేయకండి. సో ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ తిరిగి రాదనమాట. 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టినా కూడా. కాబట్టి ఆరోగ్యంగా లేము అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్ గా వాడండి. ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా కొనుక్కోండి. ప్రివెన్షన్ ప్రోడక్ట్ లాగా వాడుకోండి మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.